రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని 19వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జంగిటి శ్రీనిధి సంజు అయితే ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని ఒక వార్డులో అయితే ప్రచారం చేస్తారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్గా పోటీ చేస్తారు. ప్రజల నుండి అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి అది ఎక్కువ కేసీఆర్ గెలుస్తాడు అంటుండు. తను చేసిన పనుల గురించి ప్రజలందరికీ తెలిసిపోయింది. మనం చెప్పే రీతిలో మనం చెప్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా కేసీఆరే వస్తాడు అంటారు. అంటే ప్రధానంగా 19వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే మీకు ఏం చెప్తారు? అంటే మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటారు? అసలు మీరు మెయిన్ అయితే మనము డ్రైనేజీ సమస్య, ఎందుకంటే దాంతోనే రోగాలు వస్తాయి కాబట్టి మనం మెయిన్ దాని గురించి దోమలు రాకుండా డ్రైనేజీ సమస్యను ఖచ్చితంగా ఏం లేకుండా శుభ్రంగా స్వచ్ఛ భారత్ లెక్క చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇక్కడ స్థానికంగానేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అంటే మీరు గెలుస్తారనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా మనము హోప్తోని ముందటికి వచ్చినాం. గెలిచి తీరాలి. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా కేసీఆర్ వస్తాడు కాబట్టి మనం గెలవాలి. గెలిచి ఇప్పుడు మనం ఇక్కడ గెలుస్తూనే అక్కడ కేసీఆర్కి కూడా నమ్మకం అనేది ఉంటుంది. పార్టీ తరపున ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకుంది. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి జరగలేదంటారు మీరు? అంతే, వాళ్ళే ప్రజలే చెప్తున్నారు. మేము ఖచ్చితంగా ప్రచారానికి వెళ్తే మేము చేతికి ఓటేసి ఖచ్చితంగా మోసపోయినాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆరే వస్తాడు మా పెద్ద కొడుకు అంటారు. ఖచ్చితంగా అట్లా. ప్రధానంగా మీ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి? అంటే మీరు గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు? అసలు సమస్యలు అంటే మేము ప్రజల నుండి ఖచ్చితంగా వాళ్ళ తరపున ఏం సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ తరపున మనం ఏది ఉన్నదో ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇది అదని కాకుండా మన తరపున ఏదైతుందో అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇదే ప్రచారంలో సతీమణికి మద్దతుగా భర్త సంజీవ్ ప్రచారంలో పాల్గొని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ప్రచారంలో మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు గెలిస్తే మరి ఏం చేయబోతున్నారు? మనకు ఇదివరకు ఉన్న కౌన్సిలర్ కూడా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ గుర్తునుండే మా కారు గుర్తునుండే గెలిచిండు. ఆయన చేసిన పనులు అయితే ఇప్పటికైతే చాలా వరకు 2 కోట్ల వరకు పూర్తి చేసిండు. వార్డులో రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ఇంకా ఇతర మన వాటర్ సమస్య కానీ ఒక దాదాపు 2 కోట్ల వర్క్ మొత్తం కంప్లీట్ చేసిండు. దాదాపుగా మిగిలి ఉన్న వర్క్ అంతా మేము వారు ఉన్న సమస్య ఒకటే, డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్తున్నారు, సీసీ ఒకటి మన కరెంటుకి సంబంధించిన సమస్య చెప్తున్నారు. ఇవి 2 నెరవేర్చడానికి మేము ముందుకున్నాం. మా గవర్నమెంట్ రాబోయే 2 సంవత్సరాల తర్వాత మా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది కాబట్టి దానికి మేము అన్నిటికీ ముందుండి ప్రజలకు అండదండలతో గెలిచిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మేము ముందుకు పోతున్నాం. వారికి మాకు ఆశీర్వాదం ఇస్తే మేము ఎల్లవేళ 5 సంవత్సరాలు వారికి రుణపడి ఉంటాం. అంటే ఇంతకుముందు మీరు రాజకీయంగా ఏమైనా పదవులు లాంటివి అనుభవించారా? మీ రాజకీయ కుటుంబ నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు? అసలు రాజకీయం నుంచి దాదాపు మా నాన్నవారు వార్డు మెంబర్గా పోటీ చేశారు 2002లో. దాని తర్వాత నేను గత 10-12 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. ఇది వరకు నేను ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారు కల్పించారు అవకాశం ట్రస్ట్ బోర్డు మెంబర్గా. ఇక నా సేవ, నా పనితనం చూసి సార్ మా పార్టీ నన్ను గుర్తించి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే చివరిగా 11న జరిగే మున్సిపల్ ఎన్నికల గురించి మీ 19వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తారు? చివరిగా ప్రజా సమస్య కోసం పోరాడడానికి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఒకసారి మార్పు. ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు కాబట్టి పెన్షన్ కూడా దాదాపు 200 పెన్షన్ 2000 చేసిండు కేసీఆర్. ఇప్పటివరకు పెంచుతా అన్నారు, అది ఇంతవరకు ₹1 కూడా పెంచలేదు. అది కూడా నెల కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే కేసీఆర్ గవర్నమెంట్లో మాకు వారు ఇచ్చే హామీ ఒక కేసీఆర్తోనే నెరవేరుతుంది. ఏ హామీ అయినా కేసీఆర్తోనే నెరవేరుతుందని ప్రజా స్పందన తెలుస్తున్నది మాకు. బట్ ఇది 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డుకు సంబంధించి కారు గుర్తుకు ఓటు వేసి జంగిటి శ్రీనిధి సంజీవులను అయితే గెలిపించాలని వీరైతే కోరుతున్నారు. ఖచ్చితంగా వార్డు అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటూ కూడా వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.